Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. నిన్న ఈసీలోని బొక్కలు అని చెప్పేసి ఒక వీడియో ఇవ్వడం జరిగింది. సో అది రీజన్ ఏంటి అంటే మరి ఎప్పుడు పాజిటివ్ మాట్లాడడమే కాదు, నెగిటివ్స్ కూడా డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో ఆ వీడియోని ప్రజెంట్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే నేను ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. నా లోపల ఇంటర్నల్‌గా వైట్ పేపర్‌లా ఉండాలనే ఉద్దేశ్యంతో మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో, చాలామంది రెస్పాండ్ అయినా, అవ్వకపోయినా గూడా వాళ్ళ మనసులో ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటారనే ఉద్దేశ్యంతో ఆ స్పెషల్ వీడియోని నేను చాలా స్పెషల్‌గా ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ చాలా బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఆ వ్యక్తులు ఎవరైతే ఆ ఈసీలోని బొక్కలు అని నేను డిస్కస్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసీకి వచ్చి ఈసీకి వచ్చి మనం చేయాల్సిందేంటి? వర్క్ నేర్చుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ గానో, ఒక ఆర్టిస్ట్ గానో సెటిల్ అవ్వాలి. అంతేనా? ఇది కాకుండా మూడో పని చేస్తే ఏమైతది? అలా సంకనాగిపోవడమే ఉంటది. ఏముండదు. సో, ఇన్ కేస్ పొరపాటు చేశాము అని రిగ్రెట్ ఫీల్ అయిపోయి, అర్రే! నేను వచ్చిన పనేంటి? నేను చేసిన పనేంటి? అని చెప్పేసి తప్పు తెలుసుకొని మరలా రీసెట్ అయితే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటది ఇండస్ట్రీలో. అలా గాకుండా స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళు చేసింది నిజం. వాళ్ళు చేసిందే కరెక్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉన్నారు అంటే వాళ్ళనేమనాలి? భవిష్యత్తేంటి? ఆఫ్‌కోర్స్ వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకపోవచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీలో భవిష్యత్తేంటి? ఒక డైరెక్టర్‌గా వచ్చావు. విపరీతమైన టాలెంట్ ఉంది. చేతి నిండా డబ్బులున్నాయి. ఏం చేసావు? పోనీ నేనేం చేయలేదనుకోబ్బా! ఈసీ ఏమీ లేదు. నేను ఏమీ కాదనుకో. నేను తక్కువే చేసుకుంటాను. నన్ను నేను తక్కువే చేసుకుంటాను. మీరేం చేశారు? వెళ్లారు, బయటికెళ్లారు. ఈసీ రూల్స్ ఏంటి? ముందు ఆ కామెంట్స్ డిస్కస్ చేసేటప్పుడు ఈసీ రూల్స్ ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. తెలుసుకోవాలి గదా! ఈసీ రూల్స్ ప్రకారమే గదా మీరొచ్చింది. ఈసీ రూల్స్ ఏంటి? మెయిన్ రూల్స్ ఏంటి చెప్పండి? ఈసీలో ఏ ఆర్టిస్ట్ వచ్చినా, ఏ టెక్నీషియన్ వచ్చినా ఒక రూపాయి ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. నేను ప్రతి వీడియోలోను చెప్తూనే ఉంటాను. చెవులు దొబ్బయ్యా, కళ్ళు దొబ్బయ్యా చూసుకోండి. ప్రతి వీడియోలోను చెప్తుంటాను నేను. ఇక్కడ ఈసీలోకి ఒక ప్రాజెక్ట్‌లోకి మీరు ఎంటర్ అయితే అగ్రిమెంటేషన్ ఉంటుంది. రూల్స్‌లో ఉండాలి. ఆ రూల్స్ ఏంటంటే పేమెంట్‌లు అస్సలుండవు. ఒక్క రూపాయి ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. ఈవెన్ లంచ్ బాక్స్ కూడా మీది మీరే తెచ్చుకోవాలి. ప్రొడక్షన్ అనేది అస్సలుండదు ఇక్కడ. లంచ్ బాక్స్ మీరే తెచ్చుకోవాలి, లేదంటే బయట తినాలి. దాని తర్వాత ఆర్టిస్ట్‌లయితే మీ కాస్ట్యూమ్స్, మేకప్‌తో సహా మీరే ప్లాన్ జేసుకోవాలి. మీరు వచ్చి పోయే ట్రావెల్ కూడా మీరే చూసుకోవాలి. ఇవి రూల్స్. మొట్టమొదటి నుంచి ఇవే రూల్స్. అవి చూసే గదా ఈసీకొచ్చింది మీరు. అవునా? ఏం చేయడానికైనా రెడీ. ఎంత వర్క్ చేయడానికైనా రెడీ అని జెప్పేసొచ్చారా? అయ్యే మాటలే చెప్పారు నా దగ్గర. వచ్చి ఏం జేశారు? ఒక్క సినిమాకి, ఒకే ఒక్క సినిమాకి వర్క్ జేసుకున్నారు. ఈసీ రూల్స్‌లోనే జేసుంటారు. ఈసీ రూల్స్ ఎప్పుడు బ్రేక్ చేయదు. ఆ రూల్స్‌లో నేను ఉంటాను అంతే. ఇక్కడ డిఫరెన్స్ ఇప్పటికి గూడా మీరు గమనించట్లేదు. ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ల పొట్టగొట్టి అనే మాటన్నావు. ఎవరు పొట్టగొట్టారు? దేనికి పొట్టగొట్టారు? నేను ఏమి చెప్పకుండా, వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టకుండా అనే ఆలోచన ఉంటే, నేను ప్రొడక్షన్ చేస్తాను రండి అని జెప్పేసి, మీకు ఫుడ్ పెట్టకుండా ఉంటే తప్పది. నేను ఈ రూల్స్ ఉంటాయి. ఇలాగే ఉంటది ఈసీ. నచ్చితే రండి, లేకపోతే రావద్దు అని జెప్తున్నాను. వచ్చిన తర్వాత మీ రూల్స్ చెప్తే ఎట్లా? సినిమా ఇండస్ట్రీ రూల్స్ చెప్తే ఎట్లా? సినిమా ఇండస్ట్రీకి అగనెస్ట్‌గా నా రూల్స్ ఉంటాయి. అవునా? కాదా? మీకు నచ్చలేదు ఫుడ్ పెట్టడము, ఇవన్నీ మీకు రెగ్యులర్ ఫార్మాట్‌లో రావద్దు. ఇంట్లో కూర్చోండి. ఇంట్లో కూర్చొని 3 పూట్ల మెక్కండి ఎవరొద్దన్నారు. అమ్మ, బాబు సంపాదిస్తుంటారు. 3 పూట్ల మెక్కి తిని కూర్చోండి. ఇండస్ట్రీకి వచ్చి ఎస్పెషల్లీ ఈసీకొచ్చి రూల్స్ మాట్లాడొద్దండి. ఇక్కడ ఎవరి పొట్ట ఎవరు కొట్టరు. ఓపెన్‌గా చెప్తున్నా నేను. ఎందుకంటే ఈ రూల్స్‌లో లేకపోతే మనం సినిమాలు కంటిన్యూ‌గా చేయలేం. మీ
పెద్దవాళ్ళు మీరు కోటీశ్వరులేమో. ఇక్కడ నేను పొట్ట పట్టుకొని హైదరాబాదొచ్చాను నేను. హైదరాబాద్ వచ్చి నన్ను నేను నిలబెట్టుకుంటూ ఈసీని నిలబెట్టాను. నా కష్టంతో ఈ సినిమా సెటిల్ అయిందిక్కడ. రూల్స్ 'వారణాసి సూర్యాస్' ఏ రూల్స్ పెడతాడో ఆ రూల్సే ఉంటాయి. మీకు 3 పూటలా మెక్కాలి, తినడానికే మీరొస్తున్నారనుకుంటే, మనం మార్నింగ్ రాగానే 3, 4 రకాల టిఫిన్‌లుండాలి. మధ్యాహ్నం ఒక 5, 6 రకాల విందు భోజనం ఉండాలి. సాయంత్రం కూడా ఈ రేంజ్‌లో ఉండాలి. లేకపోతే అంటే ఫుల్ బాటిల్‌కి డబ్బులివ్వాలి. ఇలాంటి ఆలోచనలుంటే రావద్దు ఈసీకి. ఎవరు రమ్మన్నారు? ఆ విషయం నీకు క్లియర్‌గా తెలుసు. ఎంత స్ట్రాంగ్‌గానే ఉంటానో క్లియర్‌గా తెలుసు. కానీ అవే మాటలే మాట్లాడదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అవే మాటలే మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. పొట్టగొట్టి. ఏం మాటలవి? హ్మ్. పోనీ అవును. నీ కామెంట్ నీకే చెప్తా నేను. అవును. నేను ఆఫీస్ పెట్టాను. దేనికి పెట్టావు? సొంతంగా ఈ సినిమా స్టైల్‌లో ప్రొడక్షన్స్ చేయాలి. ఏం చేశావు? నేను ఆఫీస్ పెట్టాను. నా సినిమా ఆగిపోయిందని నువ్వే ఒప్పుకుంటున్నావు. ఏం పీకావు చెప్పు? సినిమా ఆపేసి ఏం పీకావు? నీ భవిష్యత్తు నాశనం చేసుకున్నావు. నిన్ను నమ్ముకొని వచ్చిన ఆర్టిస్టు, టెక్నీషియన్‌ల భవిష్యత్తు పాడు చేశావు. వాళ్ళను అటు ఇటు కాకుండా చేశావు. అటు సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ కాలేక, నా దగ్గరికి రాలేక, నీ మాటలు నమ్మి సంకనాగిపోయారు. వాళ్ళందరూ ఎంతమంది నాకు కమ్యూనికేషన్‌లో వస్తున్నారో తెలుసా? ఏం బా? పూసుకోకూడదు నాతో. నేను కేవలం మీ తప్పులు చెప్పి మీరిప్పటికైనా మారతారనే ఉద్దేశంతో నిన్న వీడియో పెట్టాను నేను. మీ మీద కోపంతోనో, దేనితోనో కాదు. ఇప్పటికి కూడా మీ మీద కోపం లేదు. జాలేస్తుంది. ఇప్పటికి కూడా మీరు మారలేదంటే మిమ్మల్ని ఏ దేవుడు కాపాడాలి? ఇప్పుడు కూడా మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. నా సినిమాల మీద కామెంట్ చేస్తున్నావు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో నేను 'గండా' అనే సినిమా రిలీజ్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? ఈసీ ఆ టైంలో ఏమీ లేదు. నా చేతిలో మొబైలు నేను తప్ప ఏం లేదు. అలాంటి టైంలో నేను దమ్ముతో ఒకడిని ముందుకెళ్ళాను. నా సైన్యాన్ని నడిపించుకుంటూ ముందుకెళ్ళాను. మీకో విషయం తెలుసా? 'గండా' మొదటి రోజు షూటింగు ఎంత దారుణంగా, ఎంత వైలెంట్‌గా జరిగిందో తెలుసా మీకు? కానీ నా టెక్నీషియన్ నాతో వెనక వచ్చే వాళ్ళెవరికీ తెలీదు. నా ఒక్కడికే బాగా తెలుసు. ఈవెన్ డైలాగ్ వర్షన్ గూడా రెడీ అవ్వలే. ఒక పక్క ఆర్టిస్టు, టెక్నీషియన్ బైక్స్ మీద తీసుకెళ్తూ మొబైల్‌లో, వాట్సాప్‌లో రైటర్‌కి మెసేజ్‌లు చేస్తూ లొకేషన్‌కొచ్చే కొద్దీ డైలాగ్ వర్షన్ రెడీ అయిపోయింది. చక్రవర్తి గారు. ఆయనెంత కష్టపడ్డారు. నేను ఎప్పుడు మెసేజ్‌లు చేస్తే అప్పుడు ఎందుకు రెస్పాండ్ అయ్యారు. ప్యాషన్. అర్థమవుతుందా? ఎంత వైలెంట్‌గా 'గండ' నేను షూటింగ్ చేశానో, ఎంత వైలెంట్‌గా పోస్ట్ ప్రొడక్షన్ చేశానో నాకు తెలుసది. నన్ను ఫాలో అయిన నా ఫాలోవర్స్‌కి తెలుసు. 5 సంవత్సరాలు నేను వదలలేదే. 4 సినిమాల గురించి మాట్లాడుతున్నావు. 'గండ' తర్వాత నేను చేసిన 4 జీరో బడ్జెట్ మూవీస్. తప్పులేంటి? నేను తప్పుల గురించి ఎవరిని ఏది నిందించట్లేదే. ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్ చాలా వైలెంట్‌గా ఉండేది. వైలెంట్ ఇన్ ద సెన్స్ నేనే కూర్చొనేసి అన్నీ నేనే దగ్గరుండి చేయాల్సొస్తది. మా రమణ ఏం చేశాడు? తన ప్రాబ్లమ్సో, తన సిట్యుయేషన్స్ ఏవో టైంకి రాలేదు. రాకపోవడం వల్లే ఆ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు నేను రమణాని నిందిస్తే ఏమన్నా వస్తదా? కామన్ అబ్బా! కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు కొన్ని మెయింటైన్ చేయలేరు. మెయింటైన్ చేయాలంటే వాళ్ళ పర్సనల్ పరిస్థితులు ఇవన్నీ చాలా ఉంటాయి. అయినా నేనేమన్నా ఆపానా? ఆపను. 'గండా' ఎలా రిలీజ్ అయిందో ఆ 4 సినిమాలు లైన్ బై లైన్ ఒస్తాయి. మీరు చూస్తారు. చూపిస్తాను. నీలాగా అని నేను చెప్పను గానీ, సినిమా ఆపేసానని నువ్వే అంటున్నావు. నేను ఆపలే. నా సినిమాలు పాజ్‌లో ఉన్నాయంతే. ఆపడానికి, పాజ్‌లో ఉండడానికి చాలా తేడా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా చిన్నది గాదు. 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ ఫ్రీగా ఇస్తున్న ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉంది అంటే
అది ఈజీ సినిమానే. ఈ సినిమాకి ఎందుకంత కంఫర్టబుల్‌గా వస్తున్నారు? అంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు వస్తున్నారు? 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ ఫ్రీగా ఇచ్చే సంస్థలేవైనా గూడా ఈ సినిమాకి టై అప్ అయ్యాయంటే అది ఈ సినిమా గొప్పతనం అది. ఈ సినిమాలో పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ల గొప్పతనం. వాళ్ళకెందుకంత నమ్మకం వచ్చింది ఈ సినిమా మీద? వీడనుకుంటే ఏదైనా చేసేస్తాడనే నమ్మకం. చేయించగలవా ఎక్కడైనా? 200 సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్. సినిమా ఆగిపోయిందన్నావు. ఆగిపోతే ఏమొస్తది? నువ్వు ఇగో ప్రాబ్లమ్ పెట్టుకొని అలా కామెంట్ పెట్టడం వల్ల ఏమొస్తది? ఈ సినిమాది ఇప్పటికి కూడా కామెంట్ చేస్తూనే ఉన్నావు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో 200 సినిమాలంట. ఎలా చేస్తావు అని చెప్పేసి. కనపడట్లే. ఒక పక్క 200 సినిమాల అనౌన్స్‌మెంట్ జరుగుతుంది. ఒక పక్క స్క్రిప్ట్‌లు అవుతూనే ఉన్నాయి. ఒక పక్క షూటింగ్‌లు అవుతున్నాయి. చెవులు దొబ్బయ్య, కళ్ళు దొబ్బయ్య అని నేను అనొచ్చు. నాకు సంస్కారం ఉంది. సో, బొక్కలో కూర్చోకుండా బయటకొచ్చేసి పనులు చేయండి. నా దగ్గరికి మీరు వస్తారా లేదా? మీరు ఇంత ఇగో ప్రాబ్లమ్ పెట్టుకొని నా దగ్గర వస్తారని నేను అనుకోను కానీ, ఇప్పటికైనా ఆగిపోయిన సినిమాని మళ్ళా రన్ చెయ్యి. స్టార్ట్ చెయ్యి. సినిమాని కంప్లీట్ చేసుకో. నాకంటే గొప్పగా ఎదుగు. ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు బయటకి తీసుకెళ్ళడం కాదు. నాకంటే గొప్పగా ఎదిగి చూపించి, ఇదిగో మిస్టర్ వారణాసి సూర్య, నేను నీకంటే గొప్పగా ఎదుగుతున్నాను. నేను 3 పూటలు కాదు, 6, 7 పూటల ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు కూర్చోబెట్టి భోజనాలు పెడుతున్నానని చెప్పేసి నాకు మెసేజ్ చెయ్యి. ఈ సినిమా మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ఇగో ప్రాబ్లమ్‌తో కొట్టుకుంటున్నారు. ఇప్పటికీ మీకు అర్థం కావడం లేదు. నేను వాలంటరీగా వచ్చి స్టార్టింగ్ స్టేజ్‌లో ఎలా ఉండేది? నేను ఏమీ ఇవ్వలేని టైంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి గండాలో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి తెలుసది ఆ విషయం. ఒక్కొక్కరు 30, 40 రూపీస్ ఫుడ్‌కి షేర్ చేసుకోలేక వచ్చేవాళ్ళు ఎంతోమందున్నారు. వీడియోలో ఒకసారి రెఫర్ చేసుకో. వాళ్ళకు ఆ షేరింగ్ నేనిచ్చేవాడిని. ఈసీ తరపు నుంచి ఇచ్చేవాడిని. ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేదే. 30, 40 రూపీస్ కూడా లేకుండా వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ ఈసీ నుంచి నేనిచ్చేవాడిని. నా చేతిలో నుంచి ఇచ్చేవాడిని. రూల్ ఈజ్ రూల్ గదా! ప్రతి ఆర్టిస్ట్‌కి, ప్రతి టెక్నీషియన్‌కి నేను వెతికి, వెతికి వాళ్ళకెవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈసీ నుంచి సపోర్ట్ చేసేవాళ్ళం. రూల్స్ లేకపోతే ఇక్కడే కాదబ్బా! ఏ ఆర్గనైజేషన్ కూడా నిలబడదు. విత్ రూల్స్ ఎవడికి నచ్చినా, నచ్చకపోయినా ఈసీ రూల్స్ అలాగే ఉంటాయి. రమ్మనెవడు. నేను చేస్తున్న తప్పు అని మాట్లాడమను. డైరెక్ట్‌గా లైవ్‌లో కూర్చొని మాట్లాడతాను. ఎక్కడ కూడా నా దగ్గర కల్మషం లేదబ్బా! కల్మషం లేదు కాబట్టే ఈరోజు నేను ఎన్ని లక్షల రూపాయలను ఖర్చు పెట్టే దమ్ము నాకిచ్చాడు దేవుడు. ఈ విషయం నేను కమింగ్ ఫంక్షన్‌లో డిస్కస్ చేయొచ్చు గానీ, నీకొక శాంపిల్ చెప్తున్నాను విను. మొన్న 'నెక్స్ట్ లవ్', 'యురేకా సకామిక' కంటిన్యూ‌గా వరుసగా ఫంక్షన్‌లయ్యాయి. 'యురేకా సకామిక' ఫంక్షన్ తరువాత ఈ గ్యాప్‌లో నాకొచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? దేవుడు నాకిచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? ఫ్లో ఎక్కువైపోతుంది ఏటీఎంలో. ఏం చేయను? వీళ్ళందరికీ అంత అమౌంట్‌లు ఇచ్చిన తర్వాత 'యురేకా సకామిక'లో నాకు తెలిసి ఒక 50,000 వరకు అందరికి పంచేసాను ఇష్టం వచ్చినట్టు. పంచిన తరువాత ఫ్లో ఏ రేంజ్‌లో ఉందంటే, ఇంకో 20,00,000 రూపాయలు ఆ ఫ్లో తట్టుకోలేక నేను ఈక్విటీ మార్కెట్‌లో పడేశాను. దాంట్లోకి షిఫ్ట్ చేశాను. అది ఇంకా గుడ్లు పెట్టాలని. అంతగా దేవుడిస్తున్నాడు. నేను కొత్తగా వచ్చే ఆర్టిస్టు, టెక్నీషియన్‌కి ఎంత సపోర్ట్ చేస్తానో తెలియదు. ఒకానొక స్టేజ్‌లో నిజంగా మీరు మనుషులే అయితే, ఇప్పటికి కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా, అలాగే ఉంటే నేనేం చేయలేను గానీ, మీరు నిజంగా మనుషులైతే, మారిన మనుషుల రూపంలో మరలా నా కమ్యూనికేషన్‌లోకి వచ్చేయండి. ఇగో ప్రాబ్లమ్ పెట్టుకోవడం వల్ల మీకు ఒరిగేదేం లేదు. మీ జీవితం సంకనాగిపోవడం వల్ల. మీ మీద నాకు కోపం లేదు. అలా అని చెప్పేసి ప్రేమ కూడా లేదు. ఎలా ఉంటది? 'ఆల్ ఆఫ్ షడన్' కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లని అమాయకంగా తీసుకెళ్ళిపోయి, వాళ్ళ జీవితాలను నాశనం చేసావు. వాళ్ళిప్పుడు కమ్యూనికేషన్‌లోకి వస్తున్నారు. "అన్నా ఒక్క సినిమా ఇవ్వన్నా." అప్పుడేదో తెలిసి తెలియకెళ్ళాం. ఎలా నమ్మాలి? మిమ్మల్నెలా నమ్మాలి? వాళ్ళనెలా నమ్మాలి?
ఇప్పటికైనా మారండి. మారి సినిమాలు చేయండి. నా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. మీరు రారు. ఇంత ఇగో పెట్టుకొని రారు మీరు నా దగ్గరికి. ఖచ్చితంగా రారు. కానీ బయటైనా సినిమాలు చేయండి. 10 మందికి సపోర్ట్ ఇవ్వండి. మీరు 3 పూట్ల ఫుడ్ పెట్టి, నేను ఇంత చేశాను అందువల్ల నా సినిమా అయిందంటారా? అందరూ అదే చేస్తారు. సినిమా ఇండస్ట్రీలో నిజంగా నువ్వు తెలివైన వాడైతే కామెంట్ పెట్టవు. అవును, నేను ఆఫీస్ పెట్టాను. నేను అందరికీ ఫుడ్ పెట్టి నా సినిమా ఆపుకున్నాను. అది మగతనమా? ఏం బా ప్రతిదీ రూల్స్ చెప్పి, ఇలాగే ఉంటది. నచ్చిన వాళ్ళు రండి, లేకపోతే రావద్దని చెప్పేసి, నేను సక్సెస్‌ఫుల్‌గా ప్రాజెక్టులు చేయడం ఇది కరెక్టా? ఒక 10 రోజులో, 20 రోజులో రెగ్యులర్ ప్రొడక్షన్ చేసి నీ సినిమా ఆపుకొని, భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఉండడం అది కరెక్టా? పైగా నిన్ను నమ్ముకొని ఒక 10 మందినో, 15 మందినో తీసుకెళ్ళావు. ఏమైపోయారు వాళ్ళంతా? నీతో ఉన్నారా? నీతో ఉన్నారా చెప్పు? నాతో వందల మంది సైన్యం ఉంది ఈరోజు. నా దగ్గర కూడా ఫ్లో వెళ్తుంటది. మీలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. మీకు సెపరేట్ వే ఉంటదనమాట. సెలయేరు అది. చెత్త నీరు వెళ్ళిపోతుంటది. చెత్తంతా వెళ్ళిపోతూనే ఉంటది. స్ట్రాంగ్‌గా ఉండే పర్సన్స్ నాతో ఉంటారు. ఇప్పుడు ఈరోజు 'వారణా సూర్య' వర్క్ చేస్తున్నాడా? వర్క్ చేయిస్తున్నాడు. ఎంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు, ఎంతమంది సైన్యం నా కోసం పనిచేస్తున్నారో తెలుసా? ఒక్కసారి నీ ఇమాజినేషన్ కాదు, జరగబోయే పెద్ద ఫంక్షన్‌కి రెడీ అవ్వు. 'వారణా సూర్య' అనే పేరుడు ఎలా ఉంటుందో చూద్దువు. ఇప్పుడే చెప్తున్నాను. ఒకేసారి తెలుగు సినిమా చరిత్రలో 5 సినిమాలు రిలీజ్. ఒక్కటేసారి 5 సినిమాల రిలీజ్ ఫంక్షన్ నువ్వు చూసుండవు. ఎలా ఉంటుందో త్వరలో చూపిస్తా నీకు. నేను నీ మీద కోపంతో కాదు చెప్పేదిది. మారండి. నేను క్లియర్‌గానే ఉన్నాను. నేను కరెక్ట్‌గానే ఉన్నాను. నా ఆర్టిస్ట్‌లకు, టెక్నీషియన్‌లని ఇంతకుముందు స్టార్టింగ్ స్టేజ్‌లో నీకు తెలుసు. ఈజీ సినిమా సర్వైవ్ కావడానికి ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా సపోర్ట్ అవ్వాలి. అందువల్లే స్టార్టింగ్ స్టేజ్‌లో మెంబర్‌షిప్ పెట్టాం. ఇప్పుడు అది కూడా తీసేసాను నేను. అందరూ ఫ్రీ వచ్చేసేయండి, వచ్చేసేయండి అంటున్నాను. కేవలం నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఆ టైంలో ఆలోచించుంటారు. అలా వచ్చిన వాళ్ళే ఎంతోమంది నా ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు ఇప్పటికి నాతోనే ఉన్నారు. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు కొందరు నాతోనే ఉన్నారు. వాళ్ళేంటండి నన్ను అర్థం చేసుకున్నారు. ఈరోజు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఒక్కొక్కడు మీరు చేసినన్ని సినిమాలు చేయండిరా ఫ్లాప్ హిట్‌తో సంబంధం లేదంటున్నాను. ఇదెలా ఉంది? 4 రోజులు తిండి పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం ఎలా ఉంటుంది? మీరడిగిన ప్రతి క్వెషన్‌కి నా దగ్గర సమాధానం ఉంది. నేను అడిగే క్వెషన్స్‌కి నీ దగ్గర సమాధానం ఉందా? నేను ఇట్లా డైరెక్ట్‌గా లైవ్‌లో ఎన్నైనా మాట్లాడగలను నేను. ఎన్ని క్వెషన్‌లకైనా ఆన్సర్ చెప్పగలను. ఎందుకు? అసలు నేను ప్రిపేర్ అవ్వకుండా అన్నీ చెప్పగలను నేను. ఎందుకు? నాలో కల్మషం లేదు. మీరేం చెప్పినా కూడా ఓపెన్‌గానే డిస్కస్ చేస్తాను. దట్ ఈస్ వారణాసి సూర్య. ఎందుకో నీ మెసేజ్‌కి రెస్పాండ్ అవ్వాలనిపించింది. బొక్కలో ఎలక చాలా రోజుల తర్వాత బయటకొచ్చి మాట్లాడిందని చెప్పేసి, ఆ బొక్కలో ఎలక్కి నా సమాధానాలు ఇవన్నీ. వేసిన క్వెషన్స్‌కి ప్రతిదీ సమాధానం ఇస్తున్నాను. ఆఫీస్ పెట్టావు. నాకు ఆఫీస్ కూడా లేదు ఇప్పుడు. అంతా ఆన్‌లైనే. మీకంటే పేదవాడిని నేను. నువ్వన్న ఆఫీస్ పెట్టుకొనేసి చాలా బీభత్సం చేసావు. నేను ఆఫీస్ పెట్టను. ఏదైనా భవిష్యత్తులో ఆఫీస్ ఉందంటే, ఈజీ సినిమాకు చిన్న ఆఫీస్ ఉంటది. ఏంటి తెలుసా? నా డ్రీమ్ ఒక చిన్న ఆఫీస్ పెట్టుకోవాలని. 5 ఫ్లోర్‌ల బిల్డింగ్ రాసి పెట్టుకో. 5 ఫ్లోర్‌ల బిల్డింగ్ ఈజీ సినిమాకుండాలి. కావాల్సినంత పార్కింగ్ ఉండాలి. బైక్ పార్కింగ్ కాదు, కార్ల పార్కింగ్ ఉండాలి. ఫుల్ వైఫై. టోటల్ బిల్డింగ్ అంతా వైఫై ఉంటది. ఓపెన్ ఇంటర్నెట్. ఒక ఆర్టిస్ట్, ఒక టెక్నీషియన్ నా దగ్గరికి స్క్రిప్ట్ పట్టుకొనొస్తే, స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసుకుంటే, బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయితే, దీనమ్మ సినిమా చేసి బయటకి రావాలి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వన్స్ ఒకడు నా టర్మ్స్ అండ్ కండిషన్స్ లోపలికెళ్ళాడు అంటే, వాడికి అన్నీ ఫ్రీ. ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ. వాడు ఏం తింటే అది. వాడు రాజభోగం అంటారు చూడు. కొత్త ఆర్టిస్ట్‌కు, టెక్నీషియన్‌కి అది కావాలి. రూల్స్ మారవు. మొదటే రూల్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా అదే రూల్స్ ఉంటాయి. రేపటికి కూడా అవే రూల్స్ ఉంటాయి. రూల్స్ మార్చను నేను. ఎవడి క్యారేజ్ వాడే తెచ్చుకోవాలి షూటింగ్స్ టైంలో.
అప్పుడు కూడా అదే ఉంటుంది. బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయిపోయి ఒక డైరెక్టర్ ఎంటర్ అయిపోతే ఆ రాజభోగం బయట ఏ ప్రొడక్షన్‌లో ఉండకూడదు. అంతగా ఉండాలి. మొత్తం టోటల్ పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా అన్నీ అక్కడే. స్టూడియో సెటప్స్ అన్నీ అక్కడే. టోటల్‌గా సినిమా కంప్లీట్ చేసుకొనేసి బయటకొచ్చి మీసం మెలేసి నా సినిమా రిలీజ్ అవుతుందని చెప్పగలగాలి. ఈవెన్ వాళ్ళు వస్తున్నప్పుడు, ఊర్ల నుంచి వస్తున్నప్పుడు సికింద్రాబాద్‌లోనో, కాచిగూడలోనో దిగితే వాళ్ళకి చార్జెస్ కూడా లేకపోతే ఈ సినిమా నుంచి ఫ్రీ బస్సులు పెట్టాలి. ఇది నా డ్రీమ్. ఈ డ్రీమ్ నీ దగ్గర ఉంటుందా? చేయగలవా? కొన్ని పనులు కొందరికే సాధ్యం. నీ పని నేను చేయలేను. నా పని నువ్వు చేయలేవు. అర్థం చేసుకుంటే అన్నీ బావుంటాయి. నాకంటే తెలివైన వాడివని తెలుసు నాకు. మరి అంత తెలివితేటలు ఏమవుతున్నాయి? నాకంటే ఎక్కువ చదువుకున్నావు. చదువుకొని ఏం చేసావు? నీ అతి తెలివితేటలతో కొంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల భవిష్యత్తును ఆడుకున్నావు. ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. నేను ఎదుగుతూనే ఉన్నాను. నన్ను నమ్ముకున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎదుగుతూనే ఉన్నారు. ఎవరినైనా వదిలానా చెప్పు? ఎవరినైనా వదిలానా? మా రమణ దగ్గర దగ్గర 8 ఇయర్స్ నుంచి నా దగ్గర చేస్తున్నాడు. ఏ రోజైనా వదిలానని చెప్పు. నేను తిడతాను. తప్పు చేస్తే తిడతాను. కానీ మళ్ళా దగ్గరికి తీసుకుంటాను. ఎందుకు? నా ఫ్యామిలీ అది. తప్పులు చేస్తుంటారబ్బా! వాళ్ళెవరన్నా వదిలి వెళ్ళిపోయారా? నన్నే నమ్ముకొని ఉన్నారు. దట్ ఈజ్ ఈజీ సినిమా. అర్థమైందనుకుంటున్నాను. నువ్వు ఎన్ని కామెంట్లు చేసినా, ఏం చేసినా, ఎంత డిస్కస్ చేసినా కూడా నేను రెడీగా ఉన్నాను. కానీ ఇదేదో మనము వాగ్వాదం చేసుకోవడము, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడము కాదు. ఇప్పటికైనా మారండి అని చెప్తున్నా అంతే. మారి మంచి సినిమాలు చేయండి. నా మీద పోటీతోనే చేయండి. మంచి మంచి సినిమాలు చేయండి. 3 పూటలు కాదు ఇందాక చెప్పినట్టు 10 పూటలు పెట్టు ఫుడ్డు. మంచిదే. నీ రూల్స్ నీవే. నా రూల్స్ నావే. అలా ఫుడ్ పెట్టి మరొక ఆఫీస్ ఓపెన్ చేయి. లేదంటే 4, 5 ఆఫీసులు ఓపెన్ చేయి. లేదంటే అట్ ఎ టైమ్ ఒక 100 ఆఫీసులు ఓపెన్ చేయి. 100 సినిమాలు చెయ్యి. నీ రూల్స్‌లో ఉండి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ని బతికించు చేతనైతే. లేకపోతే ఏంటంటే తప్పదు. ఒక సినిమాకి నువ్వు ఆపేస్తే నాలాగా సినిమాలు ఎలా చేయగలవు? సో, మాట్లాడుతూ పోతుంటే నేను గంటల గంటలు మాట్లాడతాను ఇలా. ఏదైనా గూడా ఇప్పుడు నాకు అర్థమవుతున్నదేంటంటే ఆ ఎలుకలు ఎప్పటికీ మారవు. బొక్కలో ఎలుకలు ఎప్పటికీ మారవు. మారే ఉద్దేశ్యం వాళ్ళకి లేవు. ఎందుకంటే వాళ్ళకు మంచు పొరలాగా ఇగో అనే పొర వాళ్ళని కమ్మేసింది. దాని నుంచి బయటికి రారు వాళ్ళు. ఖచ్చితంగా బయటికి రారు. రారు, రాలేరు. సక్సెస్ కూడా అంతే దారుణంగా ఉంటుంది. సో, ఎనీ హౌ ఇప్పటికైనా ఈ వీడియోతో ఒక్కసారి తెలుసు. ఇప్పటికి గూడా ఇంకా అహంకారం పెరిగి, "ఏయ్! ఇన్ని డిస్కస్ చేస్తావా?" అంటే, "నువ్వు తప్పులు చేస్తున్నావు. అర్థం కాలే. ఇంకా తప్పులు చేస్తున్నావు." నీ ప్రతి క్వెషన్‌కి నేను ఆన్సర్ చెప్పాను. నేను ఇన్ని 23 నిమిషాలు ఈ వీడియోలో చాలా క్వెషన్‌లేసాను. నాకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు ఆన్సర్ చెప్పుకో. భవిష్యత్తులో బాగుపడతావు. సో, థాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ 'వారణాసి సూర్య' అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా. ఈ సినిమాకొచ్చే ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్‌లు మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు. మీది ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం ఏది చూడను. మీ దగ్గర టాలెంటే చూస్తాను. కానీ రూల్స్ మాత్రం ఎవ్వడికైనా ఉన్నోడికైనా లేనోడికైనా ఒకటే రూల్ ఉంటది. ఈసీకొచ్చే ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్ మీ ట్రాన్స్‌పోర్ట్ మీరే చూసుకోవాలి. మీ ఫుడ్ బాక్స్, లంచ్ బాక్స్ మీరే తెచ్చుకోవాలి. మీ ఆర్టిస్ట్‌లయితే మీ కాస్ట్యూమ్స్ కావచ్చు, మీ మేకప్ కావచ్చు అన్నీ మీరే చూసుకోవాల్సుంటది. ఇక్కడ అవకాశం మాత్రమే ఉంటుంది. ఈ సినిమా రూల్స్ ఇలాగే ఉంటాయి. నచ్చితేనే రండి. నచ్చకపోతే సింపుల్‌గా వర్షాకాలం బాగా మంచిగా దుప్పటి కప్పుకొని పడుకోండి. ఎందుకంటే మీ వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇంక్లూడింగ్ మీ తల్లిదండ్రులకు కూడా. సో, విపరీతమైన ప్యాషన్‌తో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు మాత్రమే నాకు కావాలి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌కి వచ్చి, "అన్నయ్య నా టాలెంట్ ఇది" అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేయండి. నా నుంచి గైడెన్స్ ఉంటది. డైరెక్ట్‌గా సినిమా ఇండస్ట్రీ‌లోకి దూకుతారు. ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ఇక్కడ తప్పులే చేయండి. తప్పులు చేయడానికే వస్తారు. తప్పులు చేయండి. ఆ తప్పుల నుంచి నేర్చుకొని ఒక గొప్ప ఆర్టిస్ట్‌గా, టెక్నీషియన్‌గా డెవలప్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ 'వారణాసి సూర్య'. థాంక్ యూ.